రాజేష్ మామిడిపల్లి. ఇలాగే తరచుగా సినిమాల రివ్యూ కూడా మొదలు పెట్టండి బ్రదర్. అంతే అంటావా బ్రదర్? సినిమాల రివ్యూ కావాలంటే సినిమాలు చూడాలి. మనకి అమెరికాలో ఆ సినిమా వచ్చిన రాగానే మనకు చూసే అవకాశము, ఆ క్వాలిటీ అవన్నీ ఉండే అవకాశం తక్కువ ఉంటాయి బ్రదర్. కాబట్టి ప్రతి సినిమాల తెరు కష్టం. ఓకే, అంటే మనకు అవకాశం కష్టం. ఇండియాలో ఉంటే నియర్ బై థియేటర్ పోయి చూసి మనం రివ్యూ ఇవ్వచ్చు, కానీ అమెరికాలో అన్ని సినిమాలు మనం ఉన్న దగ్గర రావు. ఓకే, సో అది ఇప్పుడు ఏమైపోయింది, సినిమాలు వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. అది వారం 10 రోజుల లోపల అది వస్తుంది, దానికి కలెక్షన్స్ అవుతాయి, వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి అంటే నువ్వు ఆ యొక్క రివ్యూ కానీ ఫస్ట్ డే కానీ చూడకపోతే నీ రివ్యూ వేస్ట్. మాలకర్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడు. బీసీ రిజర్వేషన్ అనేది ఏది బ్రదర్ యొక్క ఎస్, దట్ ఈస్ గుడ్ థింగ్. ఏది ఎంతో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏది ఏమంటారు స్థానిక సంస్థలు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఒక సర్పంచులు మోస్ట్ ఆఫ్ దెమ్ అప్పులు చేస్తున్నారు, అప్పులకు బిల్లులు కట్టలేకపోతున్నారు. ఆ వచ్చిన బిల్లులు వాళ్ళు అదనంగా వేసిన బిల్లులు అందరికి షేర్ చేసినాక ఆయనకు వచ్చే లాభం 10 పైసలు 20 పైసలు అంతే తప్ప పెద్దగా ఏమంటారు సర్పంచుల వల్ల. ఇప్పుడు సర్పంచ్ లేకున్నా కానీ ఇన్నేళ్ల నుంచి నడుస్తున్నాయి కదా ప్రభుత్వ గ్రామ పంచాయతీలు అవన్నీ పనులు. సో కాబట్టి సర్పంచుల వల్ల ఇచ్చినా ఇవ్వకపోయినా ఒరిగేది ఏం లేదు. గతంలో కూడా మహిళలకు ఇచ్చినప్పుడు మహిళలు ముందట పెట్టిన పేర్లకు సంతకాలు పెట్టడే కానీ మహిళల వెనకాల ఉన్న వాళ్ళ హస్బెండ్లు కానీ ఆ హస్బెండ్లకి వెనకాల ఉన్న ఆ యొక్క సోకాళ్ళ అగ్రకులాలు కావచ్చు, రెడ్డి కావచ్చు, వెల్మ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆ గ్రామంలో ఎవరి ఆధిపత్యం ఉంటే వాళ్ళదే నడిచింది. ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. సో ఇవాళ బీసీ ఉన్నా కానీ ఈ బీసీ వెనకాల ఎవరో ఉంటారు. సో ఆ వెనకాల ఉన్నారని చెప్పింది ఈ బీసీ వినాల్సిందే. వినకపోతే ఈ బీసీని, ఈ ఎస్సీని, ఎస్టీని ఆ ఊర్లో ఆ సోకాళ్ళ అగ్రకులం వాళ్ళు బతకనియరు. కాబట్టి ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంతవరకే. కానీ బిగ్గెస్ట్ చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే చట్టసభల్లో బీసీలకు వాటా వస్తే, ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లయితే అంబేద్కర్ గారి పుణ్యం వల్ల వచ్చిందో, సో అట్లా చట్టసభల్లో అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా బీసీలకి, మహిళలకి వాళ్ళ వాటా వాళ్ళకి వస్తే, మహిళలకి 50%, బీసీలకి అరౌండ్ 40% వస్తే అప్పుడు ఏమన్నా కొంత వాయిస్ కానీ కొంత న్యాయం జరిగినట్టు. సో కాబట్టి ఆ చట్టసభల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలలో బీసీలకి 40% వచ్చే విధంగా ఆ మోడీ తోటి చట్టం చేయించుకుంటే దానికి ఏమైనా లాభం. ప్లస్ ప్రభుత్వ జీవో కాన్సెప్ట్ ఏంది, ఏదైనా ఎమర్జెన్సీ కోసం తెచ్చిన కాన్సెప్ట్ కానీ చట్టాలు చేయాలి. ఐడియల్ గా చర్చలు చేసి చట్టాలు చేయాలి. చట్టాలు చేయకుండా జీవోలు చేస్తే రేపు కొత్త ప్రభుత్వం వచ్చి జీవోని మార్చే అవకాశం ఉంటుంది. చట్టాలను మార్చడం అంత ఈజీ కాదు, రిలేటివ్లీ ఈజీ కాదు. జీవోలను మార్చడం ఈజీ. జీవో అంటే నీకు అసెంబ్లీలో, పార్లమెంట్లో పాస్ కావాల్సిన అవసరం లేదు. జీవోలకి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న వాళ్ళు సైన్ చేసి అక్కడ రాష్ట్రంలో అయితే గవర్నర్, కేంద్రంలో అయితే సో అట్లా ఏది ఒక వ్యక్తి కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ నిర్ణయం చేసి కొత్త జీవో తెచ్చుకోవచ్చు. ఒక వ్యక్తి కూడా తేవచ్చు. ఒక ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ప్రధానమంత్రి గారు కానీ ఇఫ్ యూ థింక్స్ ఐ వాంట్ చేంజ్ దిస్ అంటే ఆయన జీవో తేవచ్చు. అంటే నేనేమంటున్నా అంటే చర్చ చేసి అందరి యొక్క ఓటింగ్ తీసుకొని చట్టం చేయడం ఇది కాదు. ఇది అంటే అడ్డదారి. ఎందుకు తెచ్చిర్రు ఆ కాన్సెప్ట్? ఎమర్జెన్సీ. ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు, అన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తున్నాడు. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆ ప్రెసిడెంట్ గా ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేనికి? ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఆయన డే టు డే ఉన్న చట్టాలను అమలు చేయాలి, పరిపాలన సాగించాలి. అందుకు తగ్గట్టుగా ఆ పరిపాలన చేయడానికి కావాల్సిన వెసులుబాటు కోసం చేసింది తప్ప నువ్వు లాంగ్ టర్మ్ ఏమైనా చేయాలంటే చట్టం చేయాలి. చట్టం చేయాలంటే ప్రజలందరి చేత ఆమోదం. ప్రజలంటే ప్రజల తరఫున ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఆమోదం అంటే ప్రజల ఆమోదం పొందినట్టే. సో కాబట్టి చట్టం చేస్తే దానికి లాంగ్ టర్మ్ ఉంటుంది. మళ్ళీ కొత్త చట్టం చేయాలంటే మళ్ళీ ప్రజలందరూ ఆమోదం తీసుకోవాలి. కాబట్టి రిలేటివ్లీ అందరూ ఓట్ వేయాలి. కాబట్టి అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు అంత ఈజీగా దాన్ని మార్చడానికి వీలు ఉండదు. అర్థమైందా? కాబట్టి చేయడానికి అంత ఈజీ కాదు, మార్చడానికి అంత ఈజీ కాదు. మరి అట్లనే ఉండాలి కదా. ఎవడొచ్చినా వాడు ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే రాజరికానికి దీనికి ఏం తేడా ఉంది? రాజు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకొని ఇష్టం ఉన్నట్టు చేసిండు కదా. రాజు చెప్పిందే అయింది కదా. మరి ప్రజాస్వామ్యం అంటే ఏంది? మెజారిటీ ప్రజల యొక్క అనుమతి లేకుండా నీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడుతుంది మార్చడానికి లేదు కదా. కాబట్టి చర్చ పెట్టు, చట్టసభల్లో మెజారిటీ ప్రజాప్రతినిధుల యొక్క ఆమోదం పొందు, చట్టం చేయి. అట్లా కాకపోతే జీవోలను కొట్టేసే అధికారం కూడా కోర్టులకు ఉంటుంది. చట్టాన్ని కొట్టేసే అధికారం ఉండదు కోర్టులకి. చట్టాన్ని అందరూ పాటించేటట్టు చూడడానికే పోలీసులు ఉన్నారు. చట్టాన్ని అందరూ పాటించేటట్టు చూడడానికే కోర్టులు ఉన్నాయి. నువ్వు చట్ట ప్రకారము దొంగతనం చేయడం కరెక్ట్ అని చట్టం చేస్తే కోర్టు అని శిక్షించే అధికారం లేదు. కానీ అయితే ఏంటంటే ఇక్కడ ఒక రూల్ ఏంటంటే ఈ
రాజ్యాంగం రాసినప్పుడు ఏ దేశమే ప్రజాస్వామిక దేశం మాట్లాడుతున్నాం, రాసినప్పుడు ఏది అక్కడ పీఠిక కానీ ఫ్రీ పేజ్ కానీ ముందట కొన్ని రాసిర్రు అన్నట్టు. ఈ భారతదేశం ఈ పునాదుల మీదనే నిర్మితమైంది. సౌభ్రాతృత్వము, లేకపోతే సమానత్వము, లేకపోతే కొన్ని ఒక బేసిక్ ఫండమెంటల్స్ అంటారు. ఓకే, ఈ ఫండమెంటల్స్ భిన్నంగా చట్టం చేస్తే దాన్ని కొట్టేసే అధికారం ఉంది. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో ఉన్న దీనికి భిన్నంగా నువ్వు చట్టం చేసినావు కాబట్టి కొట్టేసే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టు. కానీ సాధారణంగా ఆ ఫండమెంటల్స్ వ్యతిరేకం లేకుండా భారతదేశం సెక్యులర్ అనుకో, సెక్యులర్ కాదు ఇంకోటి హిందూ రాష్ట్రం అని ఇష్టమైనట్టు చేయడానికి ఉండదు. కొన్ని ఫండమెంటల్స్ కూడా మార్చాలంటే దానికి ఏది 2/3 సభ్యుల రాష్ట్రాలు 2/3 సభ్యులు చాలా ఉంటుంది దానికి అప్రూవల్స్. ఓకే, సో కాబట్టి ఫండమెంటల్స్ ని దాని యొక్క మూలాన్ని మార్చడం అంత ఈజీ కాదు. అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఈ చట్టాలని అందరూ పాటించేటట్టు గౌరవించేటట్టు చూసేటువంటి బాధ్యత గ్రౌండ్ లెవెల్లో పోలీసులు చేస్తారు. ఆ పోలీసులకి ఏది తప్పో ఏది రైట్ వాళ్ళకి కరెక్ట్ అనిపించింది చేస్తారు, కానీ పోలీసు కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తప్పా రైట్ అని నిర్ణయించే అధికారము అందరూ చట్టాలను పాటించేటట్టు చూసేవాళ్ళు న్యాయవాదులు లేకపోతే న్యాయ వ్యవస్థ. ఓకే, న్యాయాన్ని ఇవ్వడం. ఓకే, నీది కరెక్టా నాది కరెక్టా నాకు తెలుస్తలేదు, పోలీస్ కరెక్టా నేను కరెక్టా తెలుస్తలేదు, పోలీస్ కూడా లంచం తీసుకోవచ్చు, పోలీసు కూడా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. కాబట్టి నాకు న్యాయం కోసం నీ దగ్గరకు వస్తున్నా. ఆయన ఏం చేస్తాడు, జడ్జి ఇరుపక్షాల వాదనలు విని మనకి ఆ యొక్క కోర్టు ఫార్మాట్ లో మనకు సబ్మిట్ చేయరాదు కాబట్టి మన తరఫున ఒక న్యాయవాదిని ఎన్నుకుంటే అటార్నీని, సో అటార్నీ ఆ యొక్క కోర్టు భాషలో వాళ్ళకి అర్థమయ్యేది చెప్తాడు. కాబట్టి చెప్తే జడ్జి ఇరుపక్షాల వాదనలు విని ఎవరిది న్యాయం ఉంటే ఆ రాజ్యాంగం నిర్ణయించిన ప్రకారం చట్ట ప్రకారం సో ఆయన తీర్పిస్తాడు. అంటే ఏం చెప్తున్నా, పోలీస్ అయినా జడ్జిలైనా న్యాయ వ్యవస్థ అయినా న్యాయవాదులైనా మనకి ఏమంటారు ఆ రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అందరూ పాటించేటట్టు చూడడానికి చేస్తారు అన్నట్టు. అంటే ఏం చెప్తున్నా, చట్టం ఎట్లా ఉంటే దాని కాబట్టి నువ్వు చట్టాన్ని మార్చు అంటున్నా. ఈ అడ్డదారుల జీవోలు ఎందుకు తెస్తున్నావు అని అడుగుతున్నా. ఇక్కడ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా అక్కడ జీవో అయినా ఏమైతుంది, ఇప్పుడు ట్రంప్ తెచ్చాడు ఏది $100,000 లేకపోతే $1,00,000 ఫీజు అన్నాడు. సో $1,00,000 ఫీజు పెంచే H1B ఫీజు పెంచే అధికారం ప్రెసిడెంట్ కి ఉందా? ప్రెసిడెంట్ ని ఎందుకు సపరేట్ గా అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయనకు ఈ ఆల్రెడీ ఉన్న చట్టాలని అందరూ పాటించేటట్టు చూసే అధికారం ఉంది, కానీ కొత్త చట్టాలను చేసే అధికారం ట్రంప్ ప్రెసిడెంట్ కి లేదు. ఎగ్జిక్యూటివ్ అంటే ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి మన దగ్గర ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ వీళ్ళందరూ డే టు డే బండి నడిపించడం అంతవరకే. కొత్తది ఏం చేయాలన్నా మెజారిటీ ప్రజలే ఆమోదం తీసుకోవాలి. సింపుల్. సో కాబట్టి ఇప్పుడు ఆయనకు అధికారం లేదు. కొంచెం వీసా ఫీజు, ఆ ప్రాసెసింగ్ ఫీజు, ఆ డే టు డే ఆ ఎంప్లాయీస్ కి పే చేయడానికి ఆ ప్రాసెసింగ్ ఫీజుకి అవసరమైన ఆ ఫీజులు పెంచే అధికారం ఉంది, కానీ $1,00,000 అంత బిగ్ అమౌంట్ డే టు డే అంటే ఇప్పుడు $100 ప్రాసెసింగ్ ఫీజు ఉంది అనుకో, దాన్ని 200 చేసే అధికారం ఉంది. ఎందుకంటే ఆ అడిషనల్ నాకు $100 ఎందుకంటే నాకు ఎంప్లాయీస్ కాస్ట్ పెరిగింది, లేకపోతే వాళ్ళ జీతాలు పెరిగినాయి, ఇంకో ఖర్చు పెరిగింది, కాబట్టి ఆ డే టు డే మెయింటెనెన్స్ కావాల్సిన ఖర్చు కోసం నేను అదనంగా వసూలు చేస్తున్నా అని చెప్పుకునే అధికారం ఉంది. కానీ ఒక $100 $1,00,000 చేసి దాని ఫీజుని అట్లా ఇష్టం ఉన్నట్టు పెంచే అధికారం లేదు. సో ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తే రాజ్యాంగ విరుద్ధంగా ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసింది కాబట్టి దాన్ని కొట్టేసే అధికారం ఉంటుంది కోర్టుకి. సో అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే చట్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పదలుచుకుంది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ఈ అడ్డదారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. చట్టాలను ఆ ఇచ్చిన వెసులుబాటుని దుర్వినియోగం చేయొద్దని చెప్తున్నా. సింపుల్.